హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు. హాస్టల్ నుంచి చాలా రోజుల తర్వాత పాప ఇంటికి వచ్చిందనమాట. ఏదైనా పప్పు అనేది వెరైటీగా చేయి మమ్మీ, అక్కడ సాంబార్ తిని తిని బోర్ కొట్టేసిందని చెప్పింది. అయితే నేను ఇలా పాలకూర పప్పు అనేది చేశానండి. చాలా రుచిగా వచ్చిందనమాట. చేతులు కూడా వదిలిపెట్టకుండా చుర్రుకొని తినేసింది. మీ పిల్లలు కూడా హాస్టల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఇలా పాలకూర పప్పు అనేది ట్రై చేయండి, చాలా రుచిగా వస్తుంది. ఇప్పుడు ఈ పాలకూర పప్పు రుచిగా రావాలి అంటే కుక్కర్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఇదిగోండి, పాలకూర వచ్చేసి 2 కట్టల వరకు తీసుకున్నాను నేను. ఈ పాలకూర కాడల వరకు తీసేసి ఈ ఆకుల వరకు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులో 2 కప్పుల వరకు కందిపప్పు అనేది తీసుకున్నాను నేను. మీరు పెసరపప్పుతో అయినా చేసుకోవచ్చు. నేనైతే కందిపప్పుతో చేస్తున్నానండి. ఇప్పుడు ఈ కందిపప్పులో వాటర్ పోసుకొని 2-3 సార్లు మనం కడుగుదాము. ఇందులో ఉన్న తెల్ల పొట్టు అనేది పోయి మనకి పప్పు అనేది చక్కగా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో వాటర్ వంపేసుకుందాము. ముందుగానే నేను చిన్న నిమ్మకాయ అంత చింతపండుని వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు కందిపప్పులో ఉన్న వాటర్ మొత్తం వంపేసి ఇలా పాలకూరని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం కదా, ఈ పాలకూర మొత్తాన్ని కూడా ఇప్పుడు కందిపప్పులో ఇలా వేసేద్దాం. ఇలా వేసేసి పసుపు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే కారం వచ్చి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వచ్చేసి నేను 2 టీ స్పూన్ల వరకు వేసుకున్నాను. మీకు ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోండి. అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకొని ఈ రసం మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఇలా వేసేసి తగినన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మనకి వాటర్ అనేది మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా ఇదిగోండి, మన అరిచేతిలో ఈ మధ్యవేళ్ళ వరకు కూడా వాటర్ అనేది యాడ్ చేసుకుంటే మనకి పప్పు పైన వాటర్ పొంగకుండా పర్ఫెక్ట్గా పప్పు అనేది ఉడుకుతుంది. ఇలా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి 8 విజిల్ వచ్చే వరకు కూడా ఇలా గ్యాస్ పైన పెట్టేసి ఉడికించేయండి. 8 విజిల్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత విజిల్ తీసుకొని ఇలా మూత తీసి ఇప్పుడు గరిటె పెట్టి ఇలా కలిపి చూద్దాం. చూడండి, మనకి గంధంలాగా ఇలా మెత్తగా ఉడికిపోయింది కదా. మీకు ఇంకా ఎక్కడైనా పాలకూర ఆకులు అనేవి కనిపిస్తున్నాయి అనిపిస్తే పప్పు గుత్తు తీసుకొని ఒకసారి ఇలాగా ఎనిపేయండి. చక్కగా మనకి మెత్తగా పప్పు అనేది ఎనిగిపోతుందన్నమాట. ఇలా ఎనిగిపోయిన పప్పుని ఇప్పుడు మనం పోపు అనేది పెట్టుకుందాము. ఇంకా చూడండి, మనం పెట్టిన 8 విజిల్స్ అలాగే వాటర్ కంటెంట్ అనేది కరెక్ట్గా యాడ్ చేసాం కదా. పప్పు అనేది చూసారా పర్ఫెక్ట్గా ఇలా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం పోపు అనేది ప్రిపేర్ చేసుకుందాం. గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని లేదా ఒక బౌల్ పెట్టుకొని ఇందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. దంచుకున్న వెల్లుల్లిపాయలు అలాగే పోపు దినుసులు కట్ చేసుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని వీటిని కొంచెం దోరగా వేయించుకొని కరివేపాకు వచ్చి 2 రెమ్మల వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు గరిటె పెట్టి కలుపుకుంటూ దోరగా ఫ్రై అవనివ్వండి. ఇలా ఫ్రై అయిన ఈ పోపులో మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అరుగుదలకి చాలా మంచిదండి. పోపు అనేది మనకి ఇలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పప్పుని ఇందులో యాడ్ చేసుకుంటూ మొత్తం కూడా ఇలా పోసేయండి. ఇలా పోసేసి ఒకసారి కలిపేసుకున్నారంటే ఎంతో రుచికరమైన పాలకూర పప్పు అనేది రెడీ అయిపోయింది. హాస్టల్లో ఉండి ఉండి పిల్లలు సాంబార్ తిని తిని వాళ్ళ నోరంతా చప్పబడిపోయి ఉంటుంది కదండి. ఇలా ఇంటికి రాగానే పుల్ల పుల్లగా కారం కారంగా ఇలా పాలకూర పప్పు అనేది చేసి పెట్టండి. లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇంకొన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.